హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ఫిషెస్, ఇంకా వాటర్లో నానబెట్టుకున్న చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మా ఇంట్లో చేసే చేపల పులుసు కర్రీని మీరు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కే వరకు చూసుకుని తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని ఆనియన్స్ పేస్ట్ని బాగా వేపాలి. వేపుకున్నాక దాంట్లో కొంచెం సాల్ట్, వేసుకుని కొంచెం టర్మరిక్ వేసుకుని బాగా వేపుకొని కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకుని బాగా ఆనియన్ పేస్ట్ వేగేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేగిందన్నాక బాగా వేగాక అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి. ఈ ఫిష్ నేమో శీలావతి. ఎక్కువ మేము శీలావతే తింటాము మా ఇంట్లో. ఆ పీసెస్ అన్నీ అందులో యాడ్ చేసుకుని బాగా మగ్గాలి. మగ్గాక అందులో చింతపండు పులుసు వేసుకుని చేపలు మునిగేంత వరకు మనం పులుసుని పోసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చేపల పులుసు కొంచెం మరుగుతున్నప్పుడే కొంచెం మసాలా పొడి ఇంకా కొత్తిమీర వేసుకుని బాగా మరగనివ్వాలి. చేపల పులుసుని బాగా మరగనిచ్చాక లాస్ట్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.